అలా అయిన తర్వాత మేడం టీ కనకవల్లి గారి సన్మానించాల్సిందిగా కోరుకుంటున్నాము. అనే ఉద్దేశంతోనే నేను ఎక్కడ పనిచేసినా చేస్తానండి. అయితే మేడం గమనించి నాకు ఈ అవార్డు ఇప్పించారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సార్ కూడా ఒకసారి నా మీటింగ్లో అవేర్నెస్ క్యాంప్ కూడా మా డిస్ట్రిక్ట్ లెవెల్లో పెట్టారు. హ్యూమన్ రైట్స్ మీద అవగాహన సదస్సులు ప్రతి నెల ఏర్పాటు చేస్తూ ఉంటాం. సో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ముఖ్య ఉద్దేశం ఏంటంటే భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి కూడా స్వేచ్ఛగా బ్రతకాలి. సో దాని కొరకు మేము అన్ని ప్రాంతాలలో మరి అవేర్నెస్ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, తర్వాత అనేక మందికి లీగల్ గా మేము సపోర్ట్ చేయడం, ఉచితంగా లీగల్ సహకారాలు కూడా మేము అందిస్తా ఉన్నాం. సో కాబట్టి ఎవరైతే హక్కులు కోల్పోయారో వాళ్ళందరూ కూడా మా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా వారి హక్కులు పొందుకోవడానికి మేము సహకరిస్తామని చెప్పడానికి మేము ఇష్టపడతా ఉన్నాం. సో కాబట్టి కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి ఎవరైతే సర్వీస్ పరంగా ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తారో వాళ్ళకి మేము ప్రతి సంవత్సరం కూడా నేషనల్ అవార్డ్స్ మేము ప్రకటిస్తాం. సో ఆ సందర్భంగా మరి రాజమండ్రి పట్టణంలో అనేక సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మా సంస్థ చైర్పర్సన్ కండవల్లి లక్ష్మి గారికి నేషనల్ అవార్డు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అడ్వకేట్ శీతల్ గారికి కూడా నేషనల్ అవార్డు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి చైల్డ్ వెల్ఫేర్ ఐసిడిఎస్ఎస్ సంబంధించిన మేడము శ్రీవల్లి గారికి కూడా మనం నేషనల్ అవార్డు ఇవ్వడం కూడా జరిగింది. ఈరోజు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరఫు నుండి మా నేషనల్ చైర్మన్ గారు తాళ్ళూరి ప్రసన్న కుమార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు స్టేట్ వారీగా కూడా మీటింగ్ రాజమండ్రిలో ఏర్పాటు చేయాలని లక్ష్మి గారు అని చెప్పగానే నేను ఈరోజు రాజమండ్రి ఆనంద్ రోటరీ హాల్ నందు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందండి. అయితే మా నేషనల్ చైర్మన్ గారు మాకు ఒక మాట చెప్తారండి. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే చాలా పెద్ద సంస్థ. ఇందులో ఎటువంటి ఫ్రాడ్ చేయడం కానీ తప్పు చేయడం కానీ చేస్తే ఆ సంస్థ నుంచి తొలగించి మళ్ళీ వారు ఎక్కడ కూడా ఎటువంటి దాంట్లో వెళ్లకుండా మేము రెడ్ మార్క్ పెడతాము. నీతి నిజాయితీగా పనిచేయాలి, ఎక్కడ ఎటువంటి తప్పు జరగకూడదు, మీరు ఎక్కడికి వెళ్ళిన ఎటువంటి లంచాల రూపంలో తీసుకోకూడదు అని మాకు ఈ స్టార్టింగ్ లోనే జాయిన్ అయినప్పుడు నాకు చెప్పడం జరిగిందండి సారు. అప్పటి నుండి కూడా నేను పొలిటికల్ గా ఒక లీడర్ గా ఉన్నా, నేను చేస్తున్న సేవా దృక్పథాన్ని దృష్టిలో పెట్టుకుని సారు నన్ను ఈ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి తీసుకోవడం జరిగిందండి.